రమేష్ రమేష్ తాతయ్యకి చాలా సీరియస్ గా ఉంది రమేష్. మా తాత ఇప్పుడు పోయాడు కదా. మీ తాతయ్య కాదు, ఈ బిల్డింగ్ తాతయ్య. నా మామగారు గుండె నొప్పితో తల్లడిల్లిపోతున్నారు. సమయానికి ఆయన కూడా లేరు. నువ్వే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలయ్యా. నేనా? అవును, నీ దగ్గర కదా బండి ఉంది. ఏది జరగకముందే నువ్వు త్వరగా రా రమేష్. అక్క కావాలంటే మీకు బండి తాళాలు ఇస్తాను. మీరు వెళ్ళి మోహన్కి ఇవ్వండి, వాడు బండి బాగా డ్రైవ్ చేస్తాడు. మోహన ఆయనకి పగలే పశువులు కనపడవు కదా. రివర్స్ చేయడం చేతగాక మన కాంపౌండ్ వాళ్ళని 4 సార్లు పడగొట్టేశారు. హార్ట్ అటాక్ తో పోవలసిన మా మామగారిని యాక్సిడెంట్ లో పోయేలా చేయకు రమేష్. త్వరగా రామయ్యా. పైన రాజమావ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. అజిత్ కూడా చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. మనం రేస్ గారు నడపడానికి మనిషిని ఎత్తుకుతున్నావా? హాస్పిటల్కి వెళ్ళడానికి మనిషి కావాలంటున్నాను. ఆయన బండి రిపేర్ అయ్యా. అంబులెన్స్ కి కాల్ టాక్సీకి అందరికీ ఫోన్ చేశాను, ఎవరు రానంటున్నారు. నువ్వు వెళ్ళాలి ప్లీజ్ రమేష్. ఏం బాబు లోపల ఎవరైనా గెస్ట్ ఉన్నారా? సౌండ్ పడుతుంది. ఏమన్నా చూస్తున్నావా? సగంలోనే వదిలేసి రావడానికి మనసు రావడం లేదా? సగంలోనే పోయారంటే నేను తట్టుకోలేను రమేష్. మీరు ముందు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకే వచ్చేస్తాను. వస్తావా? మరేంటి అలాగే నిలబడ్డావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు రా బాబు. వెళ్తూ ఉండు, నీ వెనకే. ఆయన ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. మా మామగారు పైకి పోయేలోగా నువ్వు కిందకి దిగవయ్యా. ఎప్పటికి ముందు నువ్వు వచ్చావంటే ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు. వచ్చేస్తావా? మంచి పిల్లలు, తప్పకుండా వస్తాడు. సరైన సమయానికి లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. లోపల ఏం చూస్తున్నాడో ఏంటో అంత కంగారు పడిపోతున్నాడు. కింద అపార్ట్మెంట్ లో ఉన్న తాతగారికి హార్ట్ అటాక్ సీరియస్ గా ఉందంట. దానికి నేనేం చేయాలి? ఈ అపార్ట్మెంట్ లో ఇంకెవరూ లేరు. నా దగ్గర ఒక బండి ఉంది. ఈ టైంలో నిన్ను పిలిపించుకున్నారే. నువ్వు పంచి ఒక్క నిమిషం. 4, 5. ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బులు. ఏం జరగలేదు కదా, మరి ఎందుకు పేమెంట్? నీ సమస్య కదా, నా సమస్య. నేను చూసుకుంటాను. ఇదిగో ఉంచుకో, బయలుదేరు. నిన్ను చూస్తే జాలేస్తుంది. నిజంగా నేను వెళ్ళనా? బయలుదేరు ముందు. ఏమైంది? నువ్వెలా వెళ్తావు? కింద అందరూ బయటే ఉన్నారుగా. నేను ఇక్కడ ఉండాలా వెళ్ళాలా? వద్దు, వెళ్ళొద్దు. నువ్వు ఓపెన్ చేయి. నువ్వు నూడిల్స్ ఉంటే ఇక్కడే ఉండు. పక్కనే హాస్పిటల్. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అప్పుడు ఇంకో ఛాన్స్ ఉంది. అదంతా తర్వాత చూసుకుందాం కానీ నువ్వు వచ్చి తలుపేసుకో. నేను బయట గడిపెట్టి వెళ్తాను. నువ్వు నూడిల్స్ తింటూ టీవీ చూస్తుండు. న్యూసే కదా షో. హాస్పిటల్ వచ్చేసింది. డాక్టర్ రాలేదా బాబు? అయ్యో, ఆల్రెడీ సగం ప్రాణం పోయింది. అలాగే మెలుగు మెలుగు. హార్ట్ అటాక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి బాబు. డాక్టర్, హార్ట్ అటాక్ డాక్టర్. ఇంకో బెడ్ రెడీ చేయండి. ఫోన్. ఎందుకు తను ఎన్నిసార్లు ఫోన్ చేసింది? తన పేరు కూడా తెలియదు.